కడప గడపలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి మంత్రి సవితమ్మ గారు ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ భోజనాల కార్యక్రమం ఎలా ఉందనేది చూద్దాం. మేడం, ఇక్కడ మీరు పర్యవేక్షించడానికి వచ్చారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఎంత వేలాది మందికి ఈరోజు యాక్చువల్గా మరి నిన్నటి రోజున మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువైనా అన్ని ఏర్పాట్లు చేశాం. మరి ఈరోజు కూడా ఎక్కడ ఏ లోటు లేకుండా టిఫిన్కి కానీ భోజనానికి కానీ ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. ఓకే, మొదటిసారి కడపలో మహానాడు జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది మేడం? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా రాయలసీమలో ఈ మహా పండుగ జరుపుకోవడం మాకు అందరికీ గర్వంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు అభినందనలు తెలపడానికి ఒక వేదిక దొరికింది రాయలసీమ ప్రజలకన్న విషయం తెలియజేస్తుంది. మొదటిసారి ఈరోజు చికెన్ కూడా ఏర్పాటు చేశారు, ఎలా అనిపిస్తుంది? ఎప్పుడూ చేస్తారు మహానాడులో, మొదటిసారి ఏం కాదు. ఎప్పుడు ఎన్ని మహానాడులు జరిగినాయి ఇప్పటి వరకు అన్ని మహానాడులోనూ చికెన్ ఆల్ వెరైటీస్ ఉంటాయి. ఓకే, ఇంకా ఫైనల్గా చెప్పుకోవాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్మానాల్లో భాగంగా నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలక పదవి ఇవ్వబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది, దాని ఏమంటారు? చూద్దాం, ఇంకేం షార్ట్ టైం కదా. మరి యువ నాయకులు అందరికీ స్ఫూర్తి, మాకందరికీ ధైర్యం, మహిళలకు ముఖ్యంగా భరోసా మరి ఇవ్వగల అధినేత. మరి ఆయనకి ఏమి ఇవ్వాలి ఏమి లేకపోయినా పార్టీని భుజస్కంధాలపై నడుపుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒక పక్క పార్టీని రాష్ట్రాన్ని, మరి ఈరోజు అధికారంలోకి వచ్చినా కూడా పార్టీని ఒక పక్క మరి ఈ ప్రభుత్వాన్ని ఒక పక్క అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు. ఓకే మేడం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అన్ని శాఖల్లో కూడా భారీగా అవినీతి అవకతవకలకి జరిగాయి. ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మద్యం కుంభకోణం సంచలనంగా మారింది. మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్నటువంటి వైకాపా నాయకులందరూ ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు తుది లబ్ధిదారైనటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మహానాడు తర్వాత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది, దాని మీద ఏమంటారు మేడం? సార్, ఒక మందు స్కామే కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. ల్యాండ్, మైను, వైను, శాండ్, మరి దేవుని మాన్యాలు దాచుకోవడం. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు క్లియర్గా లోకేష్ బాబు గారు చెప్పారు, అయ్యా నువ్వు ఆల్రెడీ ఖైదీ నంబర్ 6093 ఆల్రెడీ నీ మీద కేసులు ఉన్నాయి, మళ్ళీ ఈ తప్పులు చేయొద్దు, ఈ తప్పు చేయడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది, జాగ్రత్తగా ఉండు, కలియుగ శిశుపాలుడు అని కూడా చెప్పారు. మరి ఈ 100 తప్పులు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మేమేం చేసేది లేదు, వాంటెడ్గా చేసే పని మాకు అవసరం లేదు. కక్ష సాధింపు చర్యలకు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయరు. మాకు దశాదిశాన్ని నిర్దేశించింది కూడా ఒకటే, మీరు ప్రజల్ని సంపూర్ణంగా నమ్మకంతో మనకు ఓటేశారు, వాళ్ళ అభివృద్ధి మీరు ధ్యేయంగా ఉండండి, ప్రజలకు అనుకూలంగా అవసరాలు తీర్చండి అనేది చెప్పారు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల సంవత్సరంగా వస్తుంది. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని నేను అందుకే రైతు బాట పడుతున్నాను, పొగాకు బోర్డు రైతుల కోసం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపునిచ్చారు. తర్వాత మళ్ళీ దాన్ని రద్దు చేసుకున్నాడు. ఏంటి ఆయన వైఖరి మారడానికి కారణం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్యూర్ అయిందో చర్చకు రమ్మనండి. ఆయన సలహాదారులు ఒక 56 మంది ఉన్నారు, ఆయన మంత్రిమండలి సభ్యులు ఉన్నారు. ఒక చర్చ కూర్చుందాం, కడపలో పులివెందుల్లోనే కూర్చుందాం, మేము కూడా వస్తాం. మేము ఏం చేసాం ఈ 10 నెలల్లో, మీరు 5 నెలల్లో ఏం చేశారు, ప్రజలకు చెప్పి ఏ విధంగా మోసం చేశారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు? పరిశ్రమలు తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది కనిపించడం లేదా? 4000 పెన్షన్ ఇస్తుండేది కనిపించడం లేదా? జగన్ భూ చట్టాన్ని రద్దు చేసింది కనిపించడం లేదా? మరి దీపం 2 కింద సిలిండర్లు ఇచ్చింది కనిపించడం లేదా? మెగా డిఎస్టీ కనిపించడం లేదా? స్కిల్ డెవలప్మెంట్ ఏ యువతకు స్కిల్ డెవలప్ వాళ్ళలో ఏముందో స్కిల్ బయటికి తీసి ఉద్యోగాల అవకాశం కల్పించడం లేదా? మరి అన్ని రంగాల్లోనూ మేము చేస్తున్నాం, చెప్పనివి కూడా. మరి మధ్యాహ్నం పిల్లలకు మధ్యాహ్నం భోజనం డొక్కా సీతక్క పేరు మీద భోజనం పెడుతున్నాం. అదేవిధంగా పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక పక్క పోలవరం పనిచేయడం లేదా? అమరావతి పనిచేయడం లేదా? ఆర్ఎంబీ రోడ్లని గుంతలు పూడ్చలేదా? పల్లె పండుగ రోడ్లు వేయడం లేదా? ఎక్కడ అభివృద్ధి ఆగింది? మరి జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదా? ఆ సలహాదారులు 650 కోట్లు ప్రజల సొమ్ము దోచుకున్నవారు సలహాదారులందరినీ రమ్మనండి, దోచుకున్నదంతా చెప్పమనండి. ఎవరు అభివృద్ధి చేయడం లేదు, వాళ్ళకి తిక్కబట్టింది. 10 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు, ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి ఎలా చేస్తున్నది వాళ్ళకి అర్థం కాక ఈరోజు మాట్లాడుతున్నారు ఉనికి చాటుకునే కోసం. పులివెందులు డెవలప్ చేసింది కూడా మేమే, చేయబోయేది కూడా మేమే. థ్యాంక్ యూ మేడం.